ఈరోజు ప్రధానంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. భయంతో ఆగమైపోయి ఆగమాగం ఫ్రస్ట్రేషన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుర్రో వాళ్ళ కింద పోలీస్ తొత్తులుగా మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి కనసైగల్లో, డీజీపీ శివధర్ రెడ్డి గారి కనసైగల్లో, సిపి సజ్జనార్ కనసైగల్లో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఎంబట ముగ్గురు పోలీసు వాళ్ళని పెట్టి మా కోసం పనిచేస్తున్న మా పార్టీ నాయకులను నిన్న షేక్పేట్ డివిజన్లో జరిగిన సంఘటన గురించి ప్రెస్ మీట్ పెట్టినాం. పెద్దలు మధుసూదన్ చారి గారి ఆధ్వర్యంలో ఇందాకనే పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వారు ఇందాక వీడియోలు కూడా చూపిమని మాకు చెప్పినారు. కాబట్టి మిత్రులు నిన్న షేక్పేట్ డివిజన్లో మొత్తం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భాగంగా క్లస్టర్ 3, 20, 21, 22, 40, 41, 42 బూత్లలో మైనార్టీ నాయకులైనటువంటి షకీల్ గారిని, వైద్ గారిని, అదేవిధంగా అఖిల్ అనే ఒక కుటుంబంలోని భయభ్రాంతులను చేస్తూ, అదేవిధంగా క్లస్టర్ మా షకీల్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారు ఇన్ఛార్జ్ ఉన్న క్లస్టర్లో కూడా లీడర్లను పారదొట్టే విధంగా చివరికి వాళ్ళ భార్య పిల్లలు ఉంటే ఇంట్లో తోసుకొని లోపట్టుకోయి పిల్లలు ఏడుస్తుంటే సీఎం అక్కడే ఉన్నాడు. సీఎం ప్రచారం నిన్న షేక్పేట్ డివిజన్లో ఉన్నది. ఆ నుంచి 100 మీటర్ల దూరంలో పోలీసుల దౌర్జన్యం చూపించి రాహుల్ అది ఏదైతే ఉందో పోలీసుల ప్రవర్తన అవన్నీ చూపియండి విజువల్స్. వాళ్ళ ప్రవర్తన చూస్తే కొద్దిగా రాష్ట్ర మైనార్టీ వర్గం అంతా చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇది డెమోక్రసీ పోలీస్ రాజ్యం కొనసాగుతూ ఉందా, ఇందిరమ్మ రాజ్యమా పోలీసు రాజ్యమా మా మీడియా మిత్రులే చెప్పారు. ఇది ఒక లేడీ రౌడీల మధ్యలో జరుగుతున్న యుద్ధం అని ఈ వీడియోలతో తెలిసిపోతుంది. ఎక్కడ పోతే అక్కడ నామినేషన్ అయితే పైల్వాన్లందరూ వచ్చి నామినేషన్లు వేస్తారు. ఇక్కడ నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. ఇంట్లో పోలీసులు వెళ్ళి మైనార్టీ ఇంట్లో డోర్లు కొట్టి బాత్రూంలలో ఉంటే కూడా పిల్లలు ఏడుస్తుంటే ఎక్కడున్నాడు వైద్, ఎక్కడున్నాడు షకీల్ అని, ఎక్కడున్నాడు అఖిల్ అని ఈ విధంగా ఫస్ట్ టైం హిస్టరీలో ఇట్లా పోవడం. రమేష్ నాయక్ అనేటాయన సిఐ గారు పోలీస్ కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలంటే, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే మఫ్టీలో ఉన్న పోలీసులు మా ఇంట్లో అది చూడండి. సరే చూడండి, అంటే ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అక్కడే సీఎం గారి ప్రోగ్రాం ఉంది. ఈ విధంగా వీడియోలు ప్లే చేస్తున్నాం, అందరికి కూడా మీకు పంపిస్తాం. మేమేమంటుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగుతూ ఉందా, పోలీసు రాజ్యం కొనసాగుతూ ఉందా? మొదటి రోజే కేటీఆర్ గారు చెప్పారు, మేమందరం చెప్పినాం, ఇక్కడ ఎలక్షన్స్ ఒక లేడీ ఒక రౌడీ మధ్యలో జరుగుతుంది. ఒక మోకా ఇచ్చిన కేసీఆర్ గారి మధ్యలో డోకా వేసిన రేవంత్ రెడ్డి మధ్యలో జరుగుతూ ఉన్నది. గెలుపు ఖాయమైపోయింది. ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా, హోటల్ దగ్గరికి పోయినా, పాన్ డబ్బా దగ్గరికి పోయినా కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. సారు కారు కేసీఆర్ అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఈ ఓటమి ఖాయమైపోయిందన్న భయంతో రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో మొన్ననేమో కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అని అంత పెద్ద మాట మాట్లాడారు. దాని మీద కూడా కంప్లైంట్ మధుసూదన్ చారి గారు ఈరోజు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు మా ముస్లిం రాష్ట్ర నాయకత్వం అంతా సల్మాన్ భాయ్, షకీల్ ఆమీర్ గారు, ఇంత విధంగా రాష్ట్ర అధ్యక్షులు అందరూ వెళ్ళి దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా చూస్తూ ఉంటే అభివృద్ధికి అరాచకంగా మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇది. అరాచకాలు స్వయంగా చూస్తూ ఉన్నారు.
అంటే మేము ఒక్కటే చెప్పినాం ఎలక్షన్ కమిషన్కు, మాది ఒకటే డిమాండ్. నేను ఎక్కువ మాట్లాడా, చారి గారు మొత్తం చెప్పారు, మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మధుసూదన్ చారి సాబ్, స్పీకర్ సాబ్ చెప్పిండు. మేమేమంటుండే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిపి సజ్జనార్ గారు, డీసీపీ, ఏసీపీ, సిఐ వాళ్ళ కనుసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ వాళ్ళ కనుసైగల్లో. కాబట్టి వెంటనే ఎలక్షన్ అయ్యేంత వరకు చాలా ప్రమాదం ఉంది. కాబట్టి రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రిగ్గింగ్ చేసే మూటాలను వచ్చి ఫంక్షన్ హాల్లో ఉంటున్నాయి. షేక్పేట్లో ఆల్రెడీ బస వేశారు. కాబట్టి సెంట్రల్ పారామిలిటరీ దళాలను కూడా దించాలి, ఆ రిగ్గింగ్ ఆపాలి, ఈ పోలీసుల అరాచకత్వం తగ్గాలి. వీళ్ళందరినీ వెంటనే ఇమ్మీడియట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మా లాయర్లు చైతన్య గారు, అదేవిధంగా మా కళ్యాణ్ అన్న అండ్ వాళ్ళ టీము సీనియర్ అడ్వకేట్లు భరత్ అన్న వాళ్ళందరూ, మోహన్ రావు గారు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చారు. వెంటనే మొత్తం ఎస్ఐ నుంచి ప్రత్యేకంగా సిఐ రమేష్ నాయక్ నుంచి ప్రత్యేకంగా సిపి సజ్జనార్ దాకా 100ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా హరీష్ రావు గారు మేమంతా పెద్ద ఎత్తున కలిసి దాని యొక్క ఆందోళన చేస్తామంటున్నాం. మా ఈనాటి సోదరులకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సారే मेरा मुसलमान भाई लोगों से मैं रिक्वेस्ट कर रहे ये तरीका देखो. ఒకవైపేమో మైనారిటీలను అవమానపరుస్తూ ఉన్నారు, ఇంకొక వైపు సీఎం వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, మీరు మాకు కనుక ఓట్లు వేయకపోతే మా మధుసూదన్ చారి చెప్పినట్టు మేము పథకాలు ఇయ్యము అని అంటున్నాం. నీ అయ్యా జాగిరా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. మాట్లాడితే కేసీఆర్ పేరు తీసేస్తా అంటావు, కేసీఆర్ పథకాలను తీసేస్తా అంటావు, ఇక మాట్లాడితే మీకు రానే రావు మాకు ఓట్లు వేయకపోతే అంటావు. ఇది ముఖ్యమంత్రి రౌడీజం కాదా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా. అక్కడనేమో క్యాండిడేటు, ఈ క్యాండిడేట్ చరిత్ర చూపిస్తే నిన్న ఉత్తరప్రదేశ్లో కదా ఎంపీ గారు, ఉత్తరప్రదేశ్ ఎంపీ గారు ఆ వీడియో వీళ్ళిద్దరు మాట్లాడతారు, అది కూడా ఒకసారి ప్లే చేస్తారన్న మీరు. ఉత్తరప్రదేశ్ ఎంపీ గారిది ఇమ్రాన్ ప్రతాప్ గారు అన్న, ఇమ్రాన్ ప్రతాప్ వీడియో ఒకసారి చూపియండి. గీడ 1 కిలోమీటర్ దూరంలో పుట్టింది ఎంఐఎం, ఇక్కడ మైనారిటీల కోసం సేవ చేస్తా అంటాడు. ఢిల్లీలో మిలాఖత్, గల్లీలో ఫైటింగ్, గల్లీలో మిలాఖత్, ఢిల్లీలో ఫైటింగ్. बड़े भाई माशाअल्लाह, छोटे भाई सुभान अल्लाह, बीच में नवीन यादव, लंकला दीपक, अल्हम्दुलिल्लाह. बड़े भाई माशाअल्लाह मोदी, छोटे भाई सुभान अल्लाह, बीच में दोनों मिल रहे. वो बताओ थोड़ा, दोनों ये मिलाकर देखो सब. अभी सलमान भी बोलेगा कैसा है फेविकल बंधम कांग्रेस बीजेपी ఎంత ప్రేమతో నేను వచ్చినా నేను కొద్దిగా 5-10 వేల ఓట్లు తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కింద మీద అవుతారని చెప్పి ఆయన చెవిలో చెప్తుండు. గట్లా జరుగుతుందా? లోకం గింత ఎడ్డిదా? ఇగో మా మళ్ళీ ఒకసారి ప్లే అయ్యి ఇద్దరు అలాయ్ బలది చూపి అన్న, మంచిగా ఉందా కలయిక, గట్టిగా అమ్ములుకుంటారు చూడు. రా అన్న రా. बड़े भाई माशाअल्लाह, छोटे से भाई सुभान अल्लाह, इनो दोनों बीच में अल्हम्दुलिल्लाह. ఈ ఎంఐఎంది కూడా చూపి, ఎంఐఎం కా బి అలై బలై చూపి ఉంది కదా. అక్బర్ భాయ్, అసద్ భాయ్, ఢిల్లీ మే మిలాఖత్, గల్లీ మే ఫైటింగ్. మరి ఇక్కడ గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, అంతకంటే ముందు ఎలక్షన్లో ఒక మైనార్టీ సోదరుడు ఇదే అజారుద్దీన్ గారు నిలబడితే ఆ దినమేమో ఎంఐఎం నుంచి ఒక ముస్లిం వ్యక్తిని పెట్టిండు, మైనార్టీ వ్యక్తిని. ఎంఐఎం వాళ్ళది కూడా యుద్ధం. ఇది చూడండి అన్న, చూడు ఎంఐఎం ఇది. బడే భాయ్ మాషాअल्लाह, छोटे भाई सुभान अल्लाह, ఎంఐఎం కా మిలాఖత్, ఢిల్లీలో మిలాఖత్, గల్లీ మే ఫైటింగ్. నేనేమంటున్నా అంటే అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు ఒక మైనార్టీ ముస్లిం సోదరిని మీరు నిలబెట్టిన ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ నుంచి కిలోమీటర్ దూరంలో జూబ్లీహిల్స్ ఉంది. ఇక్కడ మీరు ఈరోజు ఎందుకు నిలబెట్టలేకపోయారు? మీ పార్టీ నుంచి మీరు చెప్పాలా. 3 శుక్రవారాలు వచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నాకు ఒకటి తెలిసింది, ఈ ఫహీం ఖురేషి గారు అని ఒకటి ఉన్నాడు కదా, వాడు ఫహీం కాదు నయీం అని ఇంతకుముందు చెప్పిన ఇదే భవన్లో. వాడు డైరెక్ట్ పోయి అక్బర్ భాయ్ దగ్గరికి ప్రచారంకి రాని సీఎం తీసుకొని పోతే నేను రానురా బాబు అని చెప్పినట్టు అక్బర్ భాయ్, నేను రాను అటు ముఖం చూడ అని చెప్పినట్ట. అయినా బాగా ప్రెషర్ పెడతా ఉన్నారు. నేనేమంటున్నానంటే మీ అభిప్రాయం ఏంది అసలు? ఇక్కడ ఫెవికల్ బంధం మీరు పెట్టుకొని కేటీఆర్ని తిడతాడు. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా మీరు అన్నారు మొన్న కాకి బుక్కులు ఉంటాయి, కాకి బుక్కులు చెల్లవు, పింక్ బుక్కులలో మీ అందరి లిస్ట్ ఎక్కిస్తున్నాం.
చారిసాబ్ ముందట చెప్తున్నా సార్, నువ్వు సార్ అంటాడు, నువ్వు నోరెక్కరబోయ్ అంటాడు. మీరు ఏమనకండి దయచేసి. ఈ పింక్ బుక్లో ఎక్కిస్తాం, దాని లెక్కలన్నీ తేలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎక్స్ట్రాలు చేయడము, ఒక్కొక్క ఇన్ఛార్జ్ మేము ముగ్గురిని పెట్టడము, దాని మీద ఇవాళ ఇళ్ళకి పంపడం. మేము పొద్దున పోగానే వాళ్ళు రాత్రి పోవాలా, మేము మధ్యాహ్నం పోగానే వాళ్ళు రాత్రి పోవాలా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ బంద్ చేసుకోర్రి. వెంటనే వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలా. సిపి సజ్జనార్ గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని, సిఐ రమేష్ నాయకుని, ఎస్ఐలని ప్రతి ఒక్కరిని డెమోక్రసీ ప్రకారం ఎలక్షన్ జరగాలంటే, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలంటే వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకా వీరు కూడా మాట్లాడతారు. ఈ అరాచకాలన్నీ కూడా మా మీడియా మిత్రులకు, టీవీలకు నేను పంపిస్తా. ఇప్పుడు మన షకీల్ భాయ్ మాట్లాడతాడు. ఇంకో అభ్యర్థన, ఈ అరాచకాలు చూసి మైనార్టీ సోదరులు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ 4 లక్షల ఓటర్లకు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవి చూడండి, ఇకనైనా కారుకు ఓటేసి మరి కేసీఆర్ని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.